ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ ధర్మనిలయాయ నమః. ఓం శ్రీ జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవతం. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 53గా చెప్పుకుంటున్నాం. 53 పంచమ స్కందం అధ్యాయం 5వ భాగంగా చెప్పుకుంటున్నాం. ఈసారి మహిషాసురుడు స్వయంగా రణరంగంలోకి దిగాడు. గదాయుధం ధరించి కదిలివచ్చాడు. ఈ రోజే దేవతలందరినీ మట్టుబెడతానంటూ ప్రతిజ్ఞ చేసి ఏనుగుని ఎక్కి వచ్చాడు. వస్తూనే ఇంద్రుడి మీదకి గద విసిరాడు. శచీపతి వజ్రాయుధంతో దాన్ని భగ్నం చేశాడు. మహిషుడు కత్తి దూశాడు. ఇద్దరికీ ద్వంద్వయుద్ధం భీకరంగా జరిగింది. రాక్షసేశ్వరుడు తన మాయలన్నీ ప్రదర్శిస్తూ ఆశ్చర్యకరమైన ఆయుధాలను ప్రయోగిస్తూ దేవ సైనికులను మట్టి కురిపిస్తున్నాడు. సర్వలోక సంహారకమైన శాంభరి విద్యను స్మరించాడు. అది మునులను కూడా మోహపరిచే విద్య. కోటానుకోట్ల మహిషాసురులు అదే రూపం, అదే శక్తి, అదే ఆయుధం, అదే పరాక్రమం ఆవిర్భవించారు. దేవాహుని చీల్చి చెండాడుతున్నారు. వజ్రపానికి మతిపోయింది. భయంతో వణిగిపోతున్నాడు. యమ వరుణాదులు ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. కాలు చెయ్యి ఆడగా నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఇక దేవసేనల సంగతి చెప్పనే అక్కర్లేదు. అందరినీ భయం అలుముకుంది. పారిపోవడానికైనా దిక్కు తోచడం లేదు. త్రిమూర్తులను తలుచుకుంటున్నారు. తలుచుకున్న క్షణంలోనే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. విష్ణుమూర్తి ఇది శాంభరీ విద్య అని గ్రహించాడు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది ఆ మాయాశక్తిని పటాపంచలు చేసింది. ఎవరా ఈ పని చేసిన వీరుడన్నట్టు మహిషాసురుడు తేరిపార చూశాడు. త్రిమూర్తులు తమ తమ వాహనాలపై కనిపించారు. పరిగ ఆయుధాన్ని చేపట్టి లంఘించాడు. అసిలోను, త్రినోత్రిక, భాస్కల, అంధక ప్రభుతి దండనాయకులు మహిషుడికి బాసటగా నిలిచారు. ధనుర్ధారులై రథారూఢులై త్రిమూర్తుల వైపు దూసుకువచ్చారు. శరవృష్టి కురిపించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనిపించడంతోనే దేవసేనకు ధైర్యం వచ్చింది. జూలు దులిపి సింహంలా విక్రమించారు. రాక్షస సేనలను ఎదిరించారు. అంధకుడు ధనస్సును చెవిదాకా ఎక్కుపెట్టి విషసిక్త బాణాలను పరంపరగా ప్రయోగిస్తున్నాడు. వాసుదేవుడు ఆ బాణాలన్నింటినీ తన బాణాలతో ఖండిస్తున్నాడు. ఉన్నట్టుండి అంధకుడు శివుడి మీదకు దృష్టి సారించాడు. ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. ముసల, గద, శక్తి, పరస్వధాది భీషణాయుధాలతో విరుచుకుపడ్డాడు. 15 రోజుల పాటు వీరిద్దరికీ ఘోర సంగ్రామం జరిగింది. త్రినేత్రుడు యముడితో, అసిలోముడు వరుణుడితో కలియబడ్డారు. హోరాహోరీ పోరాటం సాగుతుంది. ఎవరూ ఎవరికీ తీసిపోవడం లేదు. మహిషుడు విసిరిన గద గరుత్మంతుడికి బలంగా తగిలింది. బాధ తట్టుకోలేక గట్టిగా మూలిగి నిట్టూర్చాడు. విష్ణువు తన కుడి చేతిలో ఇమిరి ఓదార్చాడు. గరుడు క్షణంలో తేరుకున్నాడు. శ్రీహరి తన శారంగ ధనస్సును అందుకుని దశ దిశలను బాణాలను పిడుగుల్లా కురిపించాడు. ఇది చూసి అంధకుడు శివుణ్ణి వదిలేసి మళ్లీ విష్ణుమూర్తి వైపు దృష్టి సారించాడు. బాణాలతో సమాధానం చెప్పాడు. శౌరికి కోపం తీవ్రమైంది. చక్రాన్ని ప్రయోగించాడు. అంధకుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి సుదర్శనాన్ని దారి తప్పించాడు. విజయగర్వంతో వికటాటహాసం చేశాడు. సుదర్శనాయుధం గురితప్పి విఫలం కావడం గనీవిని ఎరగని అంశం. శౌరి ఆశ్చర్యచకితుడయ్యాడు. దేవతలు ఆహాకారాలు చేశారు. క్షణంలో తేరుకున్న శ్రీహరి తన కౌముదికి గదను గురిచేసి విసిరాడు. అది సరాసరి వెళ్లి వాడి తలకు ఢీకొంది. కళ్ళు బయలు కమ్మాయి. రథం నుంచి నేలకు దొర్లిపడ్డాడు. మహిషాసుడికి మతిపోయింది. పిచ్చికోపంతో వెరికేక వేశాడు. రంకెలు వేస్తూ రామానాథుడి వైపు దూసుకువచ్చాడు. శ్రీహరి విసిక వృష్టి కురిపించాడు. కానీ వాడు చెక్కు చెదరలేదు. దున్నపోతు మీద జడివాన అన్నట్లయింది. ఈసారి విష్ణుమూర్తి కౌమోదికతో వాడి శిరస్సు మీద బలంగా మోదాడు. వాడు స్పృహ కోల్పోయాడు. దేవతలు కేరింతలు కొట్టారు. దైత్యులు ఆహాకారాలు చేశారు. కానీ మరుక్షణంలోనే మహిషుడు తేరుకున్నాడు. పరిగెను రివ్వురివ్వున తిప్పి విసిరాడు. అది సూటిగా వచ్చి శౌరి శిరస్సుకు తగిలింది. తగలడమేమిటి మోర్చపోయాడు. గరుత్మంతుడి పరిస్థితి గమనించి రణరంగం నుంచి తప్పించాడు. దేవతల ఆహాకారాలు, రాక్షసుల ఓహోకారాలు మిన్నుముట్టాయి. ఇంద్రాదుల భయంతో గడగడలాడారు.
వలవలా విలిపించారు. శంకరుడు విదార్చి ధైర్యం చెప్పాడు. త్రిశూలం ధరించి మహిషుణ్ణి ఎదిరించాడు. బలం కొద్దీ శిరస్సు మీద పొడిచాడు. వాడు తప్పించుకుని శక్తి ఆయుధం విసిరాడు. అది వచ్చి శివుడి వక్షస్థలాన్ని తాకింది. రాక్షసుడు విజయ గర్వంతో వికటాటాసం చేశాడు. కాని శంకరుడు చలించలేదు. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. త్రిశూలంతో మళ్లీ పొడిచాడు. వాడు మళ్లీ తప్పించుకున్నాడు. అంతలోనే మోర్చ నుంచి తేరుకున్న విష్ణుమూర్తి రణరంగానికి వచ్చాడు. హరిహరుల నిద్రని చూడటంతో మహిషాసుడికి యుద్ధోత్సాహం వరకలు వేసింది. తన మహిష రూపాన్ని ధరించాడు. తోక జాడించాడు. దిక్కులు పగిలేటట్టు, దేవతలు భయపడేట్టు భైరవనాదం చేశాడు. ప్రళయకాల మేఘంలా నల్లని రూపంతో ఆ మహాకాయుడు కొమ్ములు విసురుతూ పర్వతాలను పెళ్లగిస్తూ హరిహరుల మీదకు లంఘించాడు. విష్ణుమూర్తి ధనస్సును మండలాకారంగా ఎక్కుపెట్టి బాణ పరంపర కురిపించాడు. అవి అతడిని ఏమీ చేయలేకపోయాయి. ఒక గిరి శిఖరాన్ని పడగొట్టి తోకతో మెలిపెట్టి రివ్వున విసిరాడు. అది గిరగిరా తిరుగుతూ హరిహరులపైకి దూసుకుపోస్తుంది. విష్ణుమూర్తి ఒక్కసారిగా లక్షల సంఖ్యలో తీవ్ర శరాలు ప్రయోగించి దాన్ని తుత్తునీలు చేశాడు. ఏమాత్రం వ్యవధి ఇవ్వకుండా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది సరాసరి వెళ్లి మహిషాసుడిని కొమ్ముల మధ్య తాకింది. వాడు మూర్ఛపోయాడు. కాని అంతలోనే తేరుకున్నాడు. మానవ రూపం ధరించి లేచి నిలబడ్డాడు. కొత్తగా పర్వతం ఏదో భూమిని చీల్చుకుని లేచింది అన్నట్టు అనిపించింది. చేతిలో ఒక మహాగద ఉంది. కారు మేఘంలా గర్జించాడు. దీనికి ధీటుగా శ్రీహరి తన పాంచజన్యం పూరించాడు. ఆ ధ్వనికి రాక్షసులందరూ గడగడలాడారు. ఋషులు దేవతలు సంతోషించారు. అధ్యాయం 6. పాంచజన్య శంఖధ్వనికి తన రాక్షససేనలు భయపడటం గమనించిన మహిషాసురుడు వారికి ధైర్యం కలిగించాలని క్షణకాలం ఆలోచించాడు. వెంటనే మానవ రూపాన్ని విడిచిపెట్టి సింహరూపం ధరించాడు. సింహగర్జన చేశాడు. జూలు దులిపి దేవసైన్యం మీదకు మెరుపుదాడి చేశాడు. దేవతలంతా కాకావికలై పరుగులు తీశారు. అందిన వారిని అందినట్టు దంతాలతో నఖాలతో చీల్చి చెండాడుతున్నారు. ఆకాశంలోకి వంతిలా ఎగిరి గరుత్మంతుణ్ణి పంజా విసిరికొట్టారు. గరుడు రక్తసిక్తుడయ్యాడు. గోళ్లు గిరుకుని శ్రీహరి చేతులకు గాయాలయ్యాయి. నెత్తురు ప్రవాహాలు కట్టింది. పరమ క్రుద్ధుడై చక్రాయుధం విసిరేలోగా రాక్షసుడు మళ్లీ మహిషపై కొమ్ములు విసిరాడు. అవి గుండెలకు పొడుచుకున్నాయి. విష్ణుమూర్తి విలవిలలాడాడు. గరుత్మంతుడు రివ్వన వెనుదిరిగి తన స్వామిని విష్ణులోకానికి తీసుకుపోయాడు. విష్ణుమూర్తి పలాయనం చిత్తగించేసరికి శంకరుడు భయపడ్డాడు. వీడిని సంహరించడం మన వల్ల కాదనుకున్నాడు. త్రిశూలం భుజాన వేసుకుని కైలాసం చేరుకున్నాడు. బ్రహ్మదేవుడు అంశను తోలుకుంటూ తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడొక్కడు వజ్రాయుధం చేతబుచ్చుకుని రణరంగంలో నిలబడ్డాడు. వరుణుడు పాశాస్తుడై, యముడు దండదారుడై, యక్ష పావక సూర్య చంద్రాదులతో కలిసి నిలబడ్డాడు. రాక్షసుడిని ఎదిరించాలనే దృఢ సంకల్పంతో నిలబడ్డాడు. కానీ త్రిమూర్తులు పారిపోవటం రాక్షస సేనలకు ఉత్సాహాన్ని అందించింది. వివిధ ఆయుధాలతో వికటాట్టాసాలతో విజృంభించారు. అయితే అమర సైనికులు ధీటుగా నిలిచి పోరాటం సాగించారు. ధనుష్టంకారాలు, ముష్టిఘాతాలు, ఖడ్గ ప్రహారాలు, గజ గీంకారాలు దిక్కులు పిక్కటిల్లాయి. మహిషాసురుడు విజయమో వీరస్వర్గమో అన్నట్లు చెలరేగిపోయాడు. కొమ్ములతో పర్వత శిఖరాలు విరిచి దేవతల మీద పడేటట్టు కాళ్లతో తన్నుతున్నాడు. తోకను రిక్కించి విష్ణు చక్రంలా తిప్పుతుంటే వందలు వేలుగా దేవతల శరీరాలు చిరిగిపోతున్నాయి. కాలిడెక్కలతో ఎంతమందిని మట్టగిస్తున్నాడో లెక్కలేదు. దేవ గంధర్వ వీరులు భయభ్రాంతులే కాలికి బుద్ధి చెబుతున్నారు. ఇటువారు అటే పారిపోతున్నారు. దేవేంద్ర కూడా ఇక వీడిని ఎదిరించడం నా వల్ల కాదు అనుకున్నాడు. వీడిని ఎదిరించడం నా వల్ల కాదనుకున్నాడు. రణరంగం విడిచిపెట్టి పలాయనం చిత్తగించాడు. నాయకుడే పారిపోతే మనం ఏమి చేస్తామంటూ యమ వరుణ కుబేరాదులందరూ బెదిరిపోయారు. త్వరగా చెదిరిపోయారు. మహిషాసురుడు విజయ గర్జన చేశాడు. పారిపోతూ శచీపతి వదిలిపెట్టిన ఐరావతాన్ని ఉచ్చేశ్రాన్ని స్వాధీనపరుచుకున్నాడు. మానుష రూపం ధరించి ఇంద్రగజాన్ని అధిరోహించి తన పట్టణానికి వెళ్ళిపోయాడు. వెంటనే బయలుదేరి స్వర్గానికి వెళ్లి ఇంద్రాసనం మీద కూర్చున్నాడు. సురరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవతల పదవులలో తన దానవులను నియమించాడు. 100 ఏళ్లు జరిగిన ఘోర సంగ్రామంలో విజయం సాధించి మహిషుడు ఎలాగైతేనేమి తన కోరిక తీర్చుకున్నాడు.
ఇంద్ర పదవి చేజిక్కించుకున్నాడు. దేవతలందరూ స్వర్గాన్ని విడిచిపెట్టి కాంతిశీకులై ఎటేటో వెళ్ళిపోయారు. ప్రాణాలు దక్కించుకున్నారు. కొండలలో, గుహల్లో, అడవులలో తలదాచుకుని కాలక్షేపం చేస్తున్నారు. ఏళ్లు గడిచాయి. మహిషాసుర సంహారం దేవతల వ్యూహరచన. క్రమక్రమంగా దేవతలు ఒక్కరొక్కరే బ్రహ్మదేవుడి సన్నిధికి చేరుకున్నారు. చతుర్ముఖుణ్ణి పలు విధాల స్తుతించారు. ఇదేమి విడ్డూరమో విరించి, దేవతల పట్ల ఇంత నిర్దయంగా ఎలా ఉండగలుగుతున్నావు? మేమంతా కొండలు కోనలు పట్టి బతుకు జీవుడాని కాలక్షేపం చేస్తుంటే నీకు చీమ కుట్టినట్టయినా లేదా? నువ్వు మాకు తండ్రివి, మేమంతా నీ బిడ్డలం. తప్పు చేసినా క్షమించి బిడ్డలను కాపాడటం జనకుడి విధి. అటువంటిది ఏ అపరాధము లేకుండా ఇలా అన్యాయమైపోయిన మమ్మల్ని ఆదుకోకుండా చూస్తూ ఊరుకోవడం నీకు భావ్యమా చెప్పు? ఆ మహిషుడు స్వర్గం ఆక్రమించాడు. యజ్ఞాలలో ఆవిర్భాగాలను స్వాహా చేస్తున్నాడు. దిక్పాలకులుగా తన వారిని నియమించాడు. దేవతలు అంటే చాలు కనబడితే చావగొడుతున్నాడు లేదా ఉడుగుం చేయించుకుంటున్నాడు. పారిజాత కుసుమాలను ముడుచుకుంటున్నాడు. కామధేనువు పాలను కడుపారా సేవిస్తున్నాడు. ఇవన్నీ నీకు తెలుసు. ఎందుకో మరి మౌనంగా ఊరుకున్నావు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? నువ్వు తప్ప మాకు రక్షకులెవరు? ఏదో ఒకటి చెయ్యి, మమ్మల్ని రక్షించు. లేదంటే నుయ్యో గొయ్యో చూసుకుంటాం. దావాగ్నిలో ప్రవేశించటమో మహాసముద్రంలో దూకటమో తప్ప మాకు గత్యంతరం లేదు. దీన వదనాలతో దేవతలు ఇలా ప్రార్థించేసరికి బ్రహ్మదేవుడి మనసు కరిగింది. మెల్లగా వాదార్పుగా బదులు పలికాడు. దేవతలారా, నాకంతా తెలుసు. మీరు పడుతున్న బాధలు ఎరుగుదును. కానీ ఏమి చేస్తాం చెప్పండి? వాడేమో వరతర్పితుడు. పురుషుల చేతిలో వాడికి చావు లేదు. స్త్రీవధ్యుడు. దీనికి ఏదైనా మరో దారి ఆలోచించాలి. నడవండి, అందరం కలిసి శంకరుడితో ఆలోచిద్దాం. అటుపైన విష్ణుమూర్తిని అడుగుదాం. బాగా ఆలోచించి పరిష్కారం కనుక్కుందాం అని అందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి నడిచాడు. శంకరుడు దివ్య దృష్టితో అది తెలుసుకుని ఎదురు వచ్చి ఆహ్వానించాడు. పరస్పర కుశలాలు అయ్యాక మహిషాసురుడి దురాఘాతాలను అడిగి తెలుసుకున్నాడు శంకరుడు. శివా, నువ్వే సమర్థుడివి. దేవతలను కాపాడాలి. ఈ భారం నీదే అన్నాడు బ్రహ్మదేవుడు. శివుడు ఒక పెట్టున పకపకా నవ్వాడు. విరించి, మహిషుడికి ఆ వరం ఇచ్చింది నువ్వు. ఇంత అనర్థం తెచ్చిపెట్టింది నువ్వు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటని ఎలా కాపాడుతావని నన్ను అడుగుతున్నావు. బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. నేను మాత్రం ఏం చేయను? వాడిని సంహరించగలిగిన స్త్రీ ఎక్కడుంది? నీ ఇల్లాలు, నా ఇల్లాలు రణరంగానికి దిగుతారా? వాడితో యుద్ధం చేస్తారా? శచీదేవికైనా అంతటి సామర్థ్యం ఉందని నేను అనుకోను. అందరం కలిసి విష్ణుమూర్తిని ప్రార్థిద్దాం. విష్ణుమూర్తిని ప్రేరేపిద్దాం. అతడు బుద్ధిమంతుల్లోకెల్లా బుద్ధిమంతుడు, మహామేధావి, కార్యసాధకుడు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి చెప్తాడు. నడవండి, ఇప్పుడే అన్నాడు. అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు బయలుదేరారు. శుభశకునాలు కనిపించాయి. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ అనుకూల వాయువులు వీచాయి. పక్షులు కిలకిల రావాలు చేశాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. దిక్కులన్నీ విశదంగా ఉన్నాయి. కార్యసిద్ధి అవుతుందని అందరి మనసులకు అనిపించింది. 6వ అధ్యాయం సంపూర్ణం. 53వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.